ఇది టీ లాగా ఉంది కానీ టీ అయితే కాదు. మా వాడు తిరగడానికి అయితే చాలా తిప్పలు అయితే పడుతున్నాడు. వడలు నేను పాడైపోతాయేమో అనుకున్నాను, అసలు పాడలేదు, బాగానే ఉన్నాయి. నేను ఒక్కసారి నిద్ర నుంచి లేవగానే ఒక సముద్రం అయితే క్రియేట్ అయిపోయింది. ఇలా ఉండకూడదని చెప్పి మేము తత్కాల్లో RRR టికెట్ కొంటే లాస్ట్ కి అదే సిచ్యువేషన్ అయితే వచ్చింది. వాటర్ కోసం ఫుల్ గొడవ ఇక్కడ మాకు. అబ్బా మా స్టేషన్ వచ్చేలా ఉంది, ఎక్కడ దిగాలో కూడా తెలియట్లేదు, ఇక్కడ కింద దిగడానికి కూడా లేదు. మామ కొంచెం పక్కలేగు మామ. ఈ క్రౌడ్లో నాది ఒకటే చెప్పు దొరికింది, ఇంకో చెప్పు మా వాడు ఎదుగుతున్నాడు చాలా గట్టిగా. హాయ్ గైస్, నేను మీ ట్రావెల్ శంకర్. ప్రజెంట్ మనం మహాకుంభ అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ఈ టికెట్ కోసం అయితే నేను చాలా రోజులకి అయితే వెయిట్ చేశాను. తత్కాల్లో ట్రై చేసిన, ఇందులో ట్రై చేసిన అయితే అవ్వలేదు. నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే నేను మా అనపర్తి స్టేషన్కి అయితే వచ్చాను. వచ్చేసి అక్కడ మార్నింగ్ తత్కాల్ ట్రై చేసినా కానీ ఏసీలో అయితే మనకు వర్క్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ స్లీపర్లో ట్రై చేస్తే కనుక స్లీపర్లో కూడా వర్క్ అవ్వలేదు. అప్పుడు మన స్పెషల్లో తీస్తే కనుక ఒక టికెట్ RRRకి అయితే మనకైతే దొరకడం అయితే జరిగింది. మనకి ప్రయాగరాజ్ అయితే డైరెక్ట్ ట్రైన్ లేనందువల్ల ప్రజెంట్ అనపర్తి నుంచి విజయవాడ దాకా వెళ్ళాలా. మనకి విజయవాడ నుంచి ప్రయాగరాజ్ అయితే బుక్ అయింది టికెట్ వచ్చేసి. మనం ప్రజెంట్ ఏంటంటే తిరుమలకి విజయవాడ టికెట్ అయితే తీసుకున్నాం. 11 రీచ్ అయిపోతే కనుక 11కి విజయవాడలో మనకు ప్రయాగరాజ్ ట్రైన్ అయితే దొరుకుతుంది. మన ప్రజెంట్ నా మొత్తం బ్యాగ్ మొత్తం చూడండి, ఫుల్ బ్యాగ్. ఇందులో మొత్తం అన్నీ కూడా డ్రెస్సులు అయితే ఉండవు, ఇందులో సగం పైగా తినడానికి ఉంటాయి. మా అమ్మ వద్దని చెప్పినా సరే దీన్ని నిండగా కూడా ఫుల్గా తినడానికి అయితే పెట్టింది. అసలు ఏం పెట్టిందో చూపిస్తానండి. నా బ్యాగ్ ఫుల్గా నిండగా కూడా తినడానికే ఉంటాయి, చూపిస్తాను. ఇది పులిహోర, ఇది చూస్తే పాకం గారెలు, ఇది చూడండి జంతికలు. ఏదో మా కొమ్మకి వెళ్తున్నట్టు లేదు, కుంభకర్ణుల్లో తినడానికి వెళ్తున్నట్టు ఉంది. మా ఇంట్లో ఎంత చెప్పినా సరే వినలేదు. ఓన్లీ అదేదో ప్రేమతో పెట్టారు కానీ తీసుకొచ్చేసాం. ప్రస్తుతం నేను మా ఫ్రెండ్ సురేంద్ర కుమార్ అయితే మేము అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ప్రజెంట్ మేము ఇక్కడ నుంచి అయితే మాకు నియర్ బై అయితే మాకు 26 అవర్స్ అయితే మాకు చూపిస్తుంది జర్నీ విజయవాడ నుంచి. ఆల్రెడీ మాకు ఇక్కడ నుంచి అయితే 3 అవర్స్ అయితే జర్నీ పడుతుంది మాకు విజయవాడ అయితే రీచ్ అవ్వడానికి. ప్రతి అప్డేట్ కూడా మీకైతే నేను పెడతాను. ప్రతి వీడియోలు కూడా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పి మొత్తం అంతా కూడా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియోస్ అయితే పెడతాను. ప్రస్తుతం విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. చాలా నానా తిప్పలు పడైతే అనపర్తి నుంచి విజయవాడ వరకు జనరల్లో అసలు ప్లేసే లేదు. ప్రస్తుతం మేమైతే విజయవాడలో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ట్రైన్ వెళ్తుంది కదా, సేమ్ ఇదే ప్లేస్లో అయితే మా ట్రైన్ అయితే రాబోతుంది. సో గంగా కావేరి ట్రైన్. ప్రస్తుతం మేము ఏంటంటే ఆ ట్రైన్ వచ్చేసి 11:30కి అయితే అలా ఉంది. కొంచెం డిలే అయితే అవ్వచ్చు అని అన్నారు. సో డిలే అయితే కనుక కొంచెం వెయిట్ చేయాలా. ప్రస్తుతం అయితే చాలా తిప్పులు కూడా వచ్చాం, కొంచెం రిలాక్సింగ్ అవుతుంది. ఇప్పుడు దాకా విజయవాడ వరకు అయితే నుంచుని అయితే వచ్చాం. అనపర్తి నుంచి 3.5 అవర్స్ అయితే పట్టింది. ఆ ట్రైన్ కూడా చాలా లేట్గా అయితే వచ్చింది. ప్రస్తుతం ఏంటంటే మేము ఏదైనా తినేసి ప్రశాంతంగా రిలాక్సింగ్గా కూర్చుంటాము ట్రైన్ వచ్చేసరికి. టైం వచ్చేసి ప్రజెంట్ 11:30 అయితే అయింది. ఇంకా మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాము. 12 అయిపోద్దేమో అనుకున్నాం, జస్ట్ అనౌన్స్మెంట్ కూడా అయితే చేయలేదు ప్రస్తుతానికి అయితే. కరెక్ట్గా 12 అవ్వడానికి 3 minutes అవుతుంది, అనౌన్స్మెంట్ అయితే చేశారు. ప్రజెంట్ మేము ట్రైన్ కోసం అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాము. ఇదే మేము వెళ్ళవలసిన గంగా కావేరి ట్రైను. కరెక్ట్గా 12:04 గంటలకైతే అరైవ్ అయితే అయింది. ప్రజెంట్ మేము వచ్చేసి ఇప్పుడు S2లోకి అయితే వెళ్ళాలా. S2కి ఎక్కడ నుంచి అయితే కొంచెం లాంగ్గానే ఉంది. S2కి అయితే నడుచుకుని వెళ్ళి మా సీట్లు అనేది మేము ఫస్ట్ కొంచెం కన్ఫర్మ్ అయితే చేసుకుంటాం ఎలాగున్నాయి ఏంటనేసి. క్రౌడ్ అయితే పెద్ద అయితే కనిపించట్లేదు ఇటు సైడ్, అటు సైడ్ ఎలా ఉందో తెలియదు. రిజర్వేషన్ కూడా చాలా రష్గా ఉంటుందని అయితే అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ముందెళ్ళిన ట్రైన్ కూడా చాలా రష్గా అయితే ఉంది. రిజర్వేషన్ చాలా ఎక్కువగా అయితే ఉంది. రిజర్వేషన్ బోగిల్లో కూడా ట్రావెలింగ్ అయితే చేసేస్తున్నారు. అది కొంచెం ఇబ్బంది అనే చెప్పొచ్చు. మన లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళతో మనం హ్యాండిల్ చేయగలం తప్ప అదర్ స్టేట్ లాంగ్వేజ్తో మనం పెద్దగా మేనేజ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు అసలు మన మాట కూడా వినరు. మనం ఎంత ఆర్గ్యూ చేస్తే వాళ్ళు డబుల్ ఆర్గ్యూ చేస్తారు. తెలిసిందే కదా మీకు ఆల్రెడీ. ట్రైన్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడవాల్సి వస్తుంది. మాకు తెలియదు ఇటు సైడ్ వస్తుంది అటు సైడ్ వస్తుంది అనుకున్నాము, కాకపోతే ఇటు సైడ్ అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ చివరి వరకు అయితే నడుచుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే మా S2 ట్రైన్ భోగి.
బాబోయ్ ఏంద్రా ఎట్ట ఉంది నెంబర్ దేకో అమ్మా. ప్రస్తుతానికి అయితే కూర్చున్నాం. మాకు 7, 6, 8 సైడ్ బెర్త్స్ అయితే దొరికాయి. అక్కడ నుంచి కంటిన్యూ అయితే చేసేద్దాం. టైం వచ్చేసి 12:19 అయితే అయింది. కరెక్ట్గా 5:30 అయింది మార్నింగ్. మేము ఇప్పుడు సిరిపుర్ కాగజ్ నగర్లో అయితే ఉన్నాం. నైట్ నిద్రకి అయితే ఏ ప్రాబ్లం లేదు, కానీ మార్నింగ్ అయితే చలి మాత్రం చంపేయింది. చలి అయితే ఒక లెక్కలో బీభత్సంగా అయితే ఉంది. ప్రజెంట్ అక్కడికి వెళ్ళక ఏ విధంగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా బీభత్సంగా అయితే ఉంది. క్రౌడ్ అయితే నార్మల్గానే అయితే ఉంది, పెద్ద ఎక్కువ అయితే మొత్తం అంతా కూడా. మేము ఉన్నదే జస్ట్ స్లీపర్ బుకింగ్లో అయినా సరే క్రౌడ్ అయితే పడుతుంది. అంత క్రౌడ్ ఉందో మొత్తం కూడా. ఇది ఇంకా నార్మల్. ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం దగ్గరలో నియర్ బై దగ్గరలో రీచ్ అయిపోయిన తర్వాత ఒక స్టేషన్ అయితే వస్తుంది. ఆ స్టేషన్లో క్రౌడ్ ఏంటంటే ఇంకా బీభత్సంగా ఎక్కువైపోద్ది. మిమ్మల్ని కూర్చోడానికి కూడా ఉండదు. రిజర్వేషన్ అయినా సరే మన దగ్గరకు వచ్చి కూర్చొని అంత బీభత్సంగా అయితే ఉంటుంది. ఎంత చేసినా ఏం చేసినా హరహర మహాదేవ్. ఇది టీ లాగా ఉంది, కానీ టీ అయితే కాదు, ఏదో నీటిలో పంచదార వేసి తాగినట్టుంది. మనకి అసలే టీ తాగకపోతే ఏమో మామూలుగా అయితే ఉంటుంది. మనకు ఆంధ్ర వాళ్ళు అందరికీ అంతే కదా సేమ్. టీ తాగకపోతే చచ్చిపోతారు పొద్దున్నే వేసి. కాకపోతే ఈ టీ చూస్తేనే అసలు టీ లాగా లేదు, నీటిలో పంచదార వేసుకుని సెంచేసి తిప్పేసినట్టుంది. అలాగే తాగుతారంట. ఇంకా మరి ఏం చేస్తాం, వేడిగా కూడా లేదు, చల్లగా ఉంది. ట్రైన్ చూసుకుంటే కనుక చాలా స్పీడ్గానే వెళ్తుంది. మనం ఎక్కినప్పటి నుంచి కూడా అక్కడక్కడ స్లో అవుతుంది, కానీ స్పీడ్గా అయితే వెళ్తుంది. నా లైఫ్లో ఇదే ఫస్ట్ ట్రిప్ ఇంత లాంగ్. నేను ఇప్పుడు ఇంత లాంగ్ ట్రిప్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. మహా అయితే నా లైఫ్ మొత్తంలో నేను వేసిన ట్రిప్ తిరుపతి బిగ్గెస్ట్ ట్రిప్. అది ట్రిప్పే అంటారు అసలు నార్మల్గా. ఇదే నా లైఫ్ ఎంత పెద్ద ట్రిప్ అనేది నేను ఇదే ఫస్ట్ టైం వేయడం. మా వాడు తిరగడానికి అయితే చాలా తిప్పులు అయితే పడుతున్నాడు మొత్తం అంతా కూడా. మా అమ్మ అయితే చాలా గట్టిగా కట్టింది. నైట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. డిఫరెంట్గా మొత్తం పులిహోర ఇవాళంతా. కొంచెం తినాక మధ్యాహ్నం ఏం లేదు, ఇంకా నైట్కి ఏదో ట్రై చేయడం. వడ, ఈ వడలు నేను పాడైపోతాయేమో అనుకున్నాను, అసలు పాడలేదు, బాగానే ఉన్నాయి వడలు కూడా నీట్గా. ఎందుకంటే బెల్లం పాకంతో చేసింది కదా మా అమ్మ. ప్రస్తుతం పులిహోర మొత్తం అయితే తినేసాము, అసలు ఏం పాడవలేదు, చాలా నీట్గా అవుతుంది పులిహోర కాబట్టి. ఇంకేదన్నా వండితే కనుక ఈ పాడకైతే మొత్తం పాడైపోతుంది. ఆఫ్టర్నూన్కి ఏంటంటే ఇంకా ఇందులో వడలు అయితే ఉన్నాయి, పాకం గారెలు ఇంకా ఆఫ్టర్నూన్ తినాలి. మొత్తం అన్నీ ఒకేసారి తిన్నాం కదా. ప్రస్తుతం ఆ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ప్రయాగరాజ్ ఇప్పటికీ కూడా ఎలా వెళ్ళాలని ఎవరికి తెలియదు. మేము చేసింది ఏంటంటే ప్రాసెస్, ఫస్ట్ మేము ఏ ట్రైన్ ఉన్నదో చూసుకుని నీట్గా అయితే స్టేషన్కి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయి తత్కాల్లో అయితే ట్రై చేస్తాం. తత్కాల్లో స్పెషల్ అయితే అయిపోయింది. చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే అందులో మన సీట్స్ అవైలబిలిటీగా అయితే ఉండట్లేదు. కాబట్టి మీరు కన్ఫర్మ్గా తత్కాల్ అయితే ట్రై చేయండి. తత్కాల్లో స్పెషల్ అయితే డెఫినెట్గా అయితే అయిపోతాయి. సో మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకుంటే కనుక మీరు తప్పకుండా అయితే ట్రై చేయకుండా జనం ఎక్కువ ఉన్నారు, అలా ఎక్కువ ఉన్నారు, ఇలా ఎక్కువ ఉన్నారు అంటే ఎక్కడికి వెళ్ళడానికి అయితే అవ్వదు. మన సైడ్లో అయితే లేవు ఇవన్నీ కూడా వయసులు కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి, పొలాల మధ్యలో కట్టాలి. ఇందాక మొత్తం ఒక ట్రైన్ స్టేషన్ మొత్తం తొక్కుకున్నారు వచ్చేసారు జనం. అంత ఎక్కువ మంది బీభత్సంగా అయితే వచ్చేసారు. ఇంత జనం అయితే ఇంత హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇంకా ఇది రిజర్వేషన్ బోగి ఇంకా తక్కువ ఉన్నారు. జనరల్లో చూస్తే కనుక చాలా భీకరంగా అయితే ఉంటారు, అసలు ఖాళీ కూడా ఉండదు. ఇలా బయట ఎలాడుతుంటారు కిటికీలో, అంత దారుణంగా అయితే ఉంటారు. ప్రజెంట్ ఎటార్సీ దగ్గరలో అయితే ఉన్నాము. అప్పుడే 2 hours నుంచి అయితే ట్రైన్ అయితే స్టాప్ అయితే చేశాడు. డిలే అని చెప్పారు, 1.5 hour డిలే అన్నారు, కానీ మరి 3 hours డిలే అయింది. ఎలా అయితే మనం ప్రయాగరాజ్ చేరుకునే దానికి ఎర్లీ మార్నింగ్ 5 అలా అయిపోద్ది అనుకుంటా. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు. నెక్స్ట్ వచ్చే స్టాప్లో ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోతే కనుక చాలా ఇబ్బంది. మా రిజర్వేషన్లో కూడా కూర్చుని పోతున్నారు, అంత దారుణంగా అవుతుంది క్రౌడ్ మొత్తం కూడా. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే నెక్స్ట్ 26 ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ లొకేషన్స్ అయితే బీభత్సంగా అవుతున్నాయి. మొత్తం అంతా కూడా ఫారెస్ట్లోంచి అయితే ట్రైన్
మొత్తం అంతా కూడా ఫారెస్టే. అప్పుడు చాలా రోజుల నుంచి మొత్తం భలే ఉంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం అన్నీ కూడా. ప్రజెంట్గా నేను ఒక్కసారి నిద్ర నుంచి లేవగానే ఒక సముద్రం అయితే క్రియేట్ అయిపోయింది. ఇదే సముద్రం మొత్తం అంతా. చూడండి, మామూలు క్రౌడ్ కాదు, చివరి వరకు ఉంది క్రౌడ్. అమ్మ, ఫస్ట్ జస్ట్ నేను పడుకొని లెగిచాను అంతే. ఇంకా జబల్పూర్ కూడా రాలేదు. జబల్పూర్లో ఇంకా డబుల్ క్రౌడ్ అయితే ఉంటుందంట. మొత్తం అందరూ అయితే అడ్జస్ట్ అయిపోయారు. ఎక్కడికక్కడ మొత్తం ఫుల్ క్రౌడ్. అసలు కాల్ పెట్టడానికి కూడా లేదు. ఫస్ట్ టైం నా లైఫ్లోనే రిజర్వేషన్ పోకి ఈ విధంగా ఉంటుందని చెప్పి అనుకోండి. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. జర్నీ ఇంకా మార్నింగ్ 3 or 4 వరకు అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి అన్న, టైం ఎంత అయిందన్న? 7:40. టైం 7:40. ఇంకా జబల్పూర్ రాలేదంట. జబల్పూర్ రాకముందున ఎలా ఉందంటే, జబల్పూర్ వచ్చిన తర్వాత క్రౌడ్ ఇంకే విధంగా ఉంటుందో మరి చూసుకోవాలా. జనరల్లో అయితే ఇప్పుడు నాకు తెలిసి కాలు పెట్టుకోవడానికి కాదు కదా, అలా ఉండదు. టైం ఉండదు. ఫ్యాన్కి కూడా ఉయ్యాలేసుకుని కూర్చొని ఊగుతారు వెళ్ళు. అంత దారుణంగా ఉంటుంది జనరల్. ఇప్పుడు ఏసీ కూడా సేమ్ ఇదే విధంగా అయిపోతుంది మొత్తం. జబల్పూర్ వచ్చిందంటే మొత్తం అన్నీ ఆల్రెడీ చాలా చూస్తున్నాం కదా మనం. వాటర్ కోసం ఫుల్ గొడవ ఇక్కడ మాకు. చాలా దేవసంగా అయితే ఉంది వాటర్ కోసం క్రౌడ్. నా లైఫ్లోనే బిగ్గెస్ట్ అడ్వెంచర్ అని చెప్పాలి ఇది. రిజర్వేషన్లో జనరల్లో ట్రావెల్ చేయడం అనేసి చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి జనరల్లో ఇలా ట్రావెల్ చేయడానికి. ఇప్పుడు దీని చూసి లైట్గా అయితే భయం అయితే పడుతుంది. ట్రైన్లోనే ఏ విధంగా ఉందంటే ప్రయాగరాజ్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం ప్రయాగరాజ్ వరకు అయితే వెళ్ళాం. ప్రయాగరాజ్ వరకు వెళ్తే అంటే కనుక 20 kilometers అయితే మనకి అక్కడ నుంచి ఆ సంగమంకి వెళ్ళడానికి 20 kilometers అయితే పడుతుందంట. అక్కడ నుంచి మళ్ళీ ఆటోలోనూ బైక్లోనూ వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఫ్రంటే కొంచెం 9 అనే జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి క్రాస్ చేస్తే కనుక మనం నియర్ బై అక్కడ నుంచి 5 kilometers. కొత్తగా బ్రిడ్జ్ ఒకటి కట్టారు కదా, ఆ కొత్తగా బ్రిడ్జ్ కట్టిన దాని నుంచి మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోవచ్చు నీట్గానే. మనం అలా ప్లాన్ చేస్తున్నాము. మనం రిటర్న్ వచ్చినప్పుడు, అప్పుడు ప్రజెంట్ ఏంటంటే రిటర్న్ వచ్చినప్పుడు మనం ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి అయితే రావడం. మీకు ప్రయాగరాజ్ జంక్షన్ అయితే రిటర్న్ వచ్చినప్పుడు అయితే నేను కన్ఫర్మ్గా చూపిస్తాను. ప్రజెంట్ మనం అంటే ఇక్కడ నుంచి 9 జంక్షన్ దిగిపోయి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా సంగంకి అయితే రీచ్ అయిపోదాం. సంగం రీచ్ అయిపోయి అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ అనేది అక్కడ అప్రూవల్ చేద్దాం. నెక్స్ట్ ప్లాన్ అనేసి అక్కడ అప్లై చేద్దాం. కానీ వేరే లెవెల్లో చెప్పాల్సింది ఏంటంటే, ఇటువంటి అడ్వెంచర్ అనేది నువ్వు జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు చేయలేము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరు రారు. అంత బీభత్సంగా అయితే ఉంది. అడ్వెంచర్ మాత్రం వేరే లెవెల్. నారింజ మిఠాయిలు మనం చిన్నప్పుడు స్కూల్లో తినేవాళ్ళం కదా, సేమ్ అవే పట్టుకుని వస్తుందండి. నారింజ మిఠాయిలు మనమైతే ఆరెంజ్ కలర్ ఉండేవి కదా, వైట్ కలర్లో ఉన్నాయి. జస్ట్ అవే మొత్తం ట్రైన్ ఉండగా. ఇక్కడ ఏంటంటే ఫుడ్ కంటే ఎక్కువ నవలడానికి వీడని ఇవే వాడుతున్నారు వాళ్ళు మొత్తం అన్నీ కూడా. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇవన్నీ చూసినప్పుడు కూడా. ఎక్కడ పడితే ఊహేస్తారండి. పదలో ట్రైన్ అయితే నాకు మంచిగా అనిపించింది ఏంటంటే, ట్రైన్ అయితే స్మెల్ రావట్లేదు. ఎక్కడైనా సరే నేను మన వైజాగ్ నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు అప్పుడు ట్రైన్ ఎక్కుతాం కదా, స్మెల్ మామూలుగా స్మెల్ ఉంటుంది, దారుణంగా స్మెల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్మెల్ అనేది అసలు ఏం లేదు ట్రైన్లో. చాలా బాగుంది ఒకటి విషయం అంతే. నెక్స్ట్ జబల్పూర్లో ఏ విధంగా ఉంటుందో తెలియదు, మరి అక్కడ ఇంకా బీభత్సం అయిపోతుందంట. చూడాలి. బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు లైఫ్లో మొత్తం. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుందని నేను అనుకోలేదు. ఇలా ఉండకూడదని చెప్పి మేము తత్కాల్లో 388 టికెట్ కొంటే లాస్ట్కి అదే సిచ్యువేషన్ అయితే వచ్చింది. చూసుకోండి మరి. అందులో జస్ట్ మంచి విషయం ఏంటంటే, టికెట్ బుక్ చేసుకున్నందుకు సీట్ అయితే కూర్చోవడానికి అయితే దొరికింది మాకు, పడుకోవడానికి కూడా లేదు. అంత దారుణంగా ఉంది. చూడండి ఎంత దారుణంగా క్రౌడ్. అటు నుంచి అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది. మనోడు అంత క్రౌడ్లో కూడా నారింజ మిఠాయిలు అయితే అమ్మేస్తున్నాడు. ఇల్లు పిచ్చేసుకున్నాడు. ఇంకా జబల్పూర్ కూడా రాలేదు. అప్పుడే చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయింది మామూలుగా బీభత్సంగా. అక్కడ కూర్చోడానికి కూడా జాగా అయితే లేదు. మొత్తం అంతా కూడా ఒక రేంజ్లో అయితే పెరిగిపోయింది మొత్తం క్రౌడ్. చూడండి ఇటైతే ఖాళీ కూడా లేదు మొత్తం అంతా. ఇక్కడ డోర్ దగ్గర అయితే చాలా మంది అయితే రన్నింగ్లు అయితే ఉన్నారు. మొత్తం డోర్ మొత్తం చూడండి ఏ విధంగా ఉందో, మొత్తం వాష్రూమ్ అంతా కూడా. బాప్రే, చివరి వరకు ఇంకెంతలా ఉంటుందో జర్నీ.
ఒక పక్కన నవ్వాలా తెలియట్లేదు, ఏడవాలా తెలియట్లేదు, అంత దారుణంగా అయితే ఉంది సిచ్యువేషన్. ప్రజెంట్ నేను టాప్లో ఉన్నాను కాబట్టి పర్లేదు, మా వాడు కింద నలిగిపోతున్నాడు. అంటే మా వాడు పడుకున్న సీట్లు ఏంటంటే చాలామంది కూర్చుండిపోయారు. జస్ట్ ఏంటంటే ఇంకా ఏం చేయలేము చివరి వరకు వెళ్ళే వరకు కూడా. ఇంకంతే, వాళ్ళని మనం ఏం అనలేము కూడా అనలేము, ఇది రిజర్వేషన్ అంటే కాదు. ఇంకా మా వాడు కింద నేను భరించలేక నేను పైకి అయితే వచ్చాను. ఇంకా కానీ ఫ్రీగా కొంచెం కాలు చెప్పుకుని అయితే కూర్చోడానికి అయితే ఉంది. ఇంకంతే, చివరి వరకు చూడాలా. సిచ్యువేషన్ అయితే వేరే లెవెల్. ఇంకా క్రౌడ్ ఉంది. ప్రజెంట్ అయితే 8 అయింది టైము, మాకు 4 వరకు ఇదే సిచ్యువేషన్. నాకు తెలిసి అర్థమైపోతుంది ఇంకా సినిమా. ఇంక ఈ మాత్రం నేను మ్యాక్సిమం వీడియో కూడా తీయలేకపోవచ్చేమో, అంత దారుణంగా సిచ్యువేషన్ ఉంటే. మార్నింగే ఇంకా మొత్తం అంతా కూడా ప్రజెంట్ మొత్తం డివైసెస్ అన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకుని ప్రశాంతంగా కూర్చున్నాను. చూడండి, ఆల్రెడీ నేను నా మైక్ అయితే ఛార్జింగ్ పెట్టాను. నా లగేజ్ అయితే నా బ్యాక్ సైడ్ అయితే పెట్టాను. నా మొత్తం అంతా కూడా కింద పడిపోకుండా, నేను జస్ట్ స్లీప్ వేసినా సరే అది కొంచెం కింద అయితే పడిపోతుంది. మా వాడికి వీళ్ళకైతే ఫుల్ జోక్గా ఉంది, మనకైతే బీవస్. వాళ్ళు రెగ్యులర్ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎటగారంగా అయితే ఉంది. మనకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం, ఇది ఒక అడ్వెంచరే నిజంగా. బీభత్సమైన గోల, మామూలుగా నిద్ర కూడా పట్టట్లేదు. ఏదో 100% ఇప్పుడు వచ్చి జబల్పూర్ అంట. జబల్పూర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలీదు. చాలా అంటే చాలా బీభత్సంగా అవుతుంది క్రౌడ్ మాత్రం. ఇంత ఈ విధంగా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నేను అనుకున్నా కానీ క్రౌడ్ మరీ ఎంత ఓవర్గా ఉంటుంది అనుకున్నా. నేను జబల్పూర్లో ఉంటుంది అనుకున్నాను, కానీ జబల్పూర్కి ముందు నుంచే ఒక 100 కిలోమీటర్ల ముందు నుంచే క్రౌడ్ ఈ విధంగా అయితే ఉంది మొత్తం అంతా కూడా. ఎర్లీ మార్నింగ్ 5:22 అవుతుంది, ఇంకా 9 స్టేషన్ అయితే రాలేదు. క్రౌడ్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. నిద్ర కూడా బాగానే లేదు. ఎవడెవడు బ్యాగ్ తెచ్చి మీద ఎత్తా ఉండేవాడు. క్రౌడ్ అయితే మామూలుగా కాదు, బీభత్సం క్రౌడ్ మొత్తం. చూడొచ్చు ఏదైనా కొట్టుకుంటున్నారు. చాలా దారుణంగా అయితే ఉంది. అసలు రెస్ట్ కూడా లేదు. 4,000 పట్టే టికెట్ కొంటే రెస్ట్ లేదంటే అదే విచిత్రంగా ఉంటుంది చాలా. ఇక్కడ వెనకాల చూస్తే కనుక బ్యాగులు కొండతో ఉంటుంది. మీరు ఒక బ్యాగులు గుట్టే ఉంది అక్కడ. మొత్తం ఇదంతా కూడా ఫుల్ క్రౌడ్. ఇంకా 9 స్టేషన్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు డిలే అయితే తెలీదు. యాక్చువల్లీ 5:10 కల్లా 9 స్టేషన్లో రీచ్ అవ్వాలి. కాకపోతే ఇప్పుడు 5:20 అయింది. ఇంకా 1 అవర్ డిలే. మొత్తం ట్రైన్ మొత్తం 4 అవర్స్ డిలే లాస్ట్కి. చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇది అంత బాగానే ఉంది కానీ కూర్చోడానికి బాగానే ఉంది, కానీ నడిచి ఆ మొత్తం వీళ్ళందరూ ప్రయాగరాజ్ జంక్షన్కి వెళ్ళే వాళ్ళ స్టేషన్కి. ఇక్కడ నుంచి 9 జంక్షన్లో దిగి బయటికి ఎలా వెళ్ళాలి అదే పెద్ద టాస్క్ ఉంటుంది మాకు. కూడా ఫుల్ క్రౌడ్. బాపురే, ఇవాళ వెళ్తామో లేదో తెలీదు. 7:40 అయిపోయింది. మామూలు బీభత్సం. ఇంకా ఇవాళ వెళ్తామన్నా, మాకు డౌటే వెళ్తామో లేదు. నాకు తెలిసి 9-10 అయిపోద్ది ఏమో 9 జంక్షన్కి వెళ్ళి. ఎందుకంటే ఫ్రంట్ ఫుల్ క్రౌడ్ ఉన్నట్టుంది, అందుకే ట్రైన్ ఇక్కడ నుంచి ఆపేస్తున్నాడు. అక్కడ క్రౌడ్ క్లియర్ అయ్యేటప్పుడు ఈ ట్రైన్ అయితే అలౌ చేస్తున్నారు. అలా ఒక్కొక్క ట్రైన్ చాలా ట్రైన్స్ అయితే వచ్చాయి కదా. సో అందువల్ల నిన్న విజయవాడ నుంచి 5 ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ ఎప్పటి నుంచి నైట్ 2కి వెళ్ళాల్సిన ట్రైన్ ఇది. ఇప్పుడు 7:40 అయిందంటే చూడండి ఎంత డిలే ఉందో ట్రైన్. మొత్తం అంతా ఇక్కడే ఆపేసాడు. మార్నింగ్ 3 నుంచి అయితే ఇక్కడే ఉంది ట్రైన్. అలా కొంచెం తీసుకుని వెళ్ళి ఆపేస్తున్నాడు మొత్తం అంతా కూడా. చాలా అంటే చాలా డిలే. కలిసి 10 అయిపోతుంది. నేను 9 జంక్షన్కి వెళ్ళేటప్పటికి 10 కూడా కష్టమే అనుకుంటా. చూడాలి మరి ఎంత క్లియర్ అయితే అంత మంచి. క్రౌడ్ అంత ఏంటంటే వాష్రూమ్ దగ్గర ఎక్కువ అయిపోయింది. సో మొత్తం అంతా చూడండి అంత క్రౌడ్. వాష్రూమ్ దగ్గర అంత క్రౌడ్ అయిపోయింది, ఎక్కువైపోయిందా. అసలు ఎటు వెళ్ళడానికి కూడా లేదు వాష్రూమ్ దగ్గర నుంచి. మొత్తం మన తెలుగు వాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అబ్బా, మా స్టేషన్ వచ్చేలా ఉంది. ప్రధాన కిందకైతే దిగాల. మొత్తం అంత క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ఎక్కడ దిగాలో తెలియట్లేదు. మామ కొంచెం పక్కలేక మామ. नाम भी नहीं जा रहे. 1 స్లీపర్ नहीं है. ఈ క్రౌడ్లో నాది ఒకటే చెప్పు దొరికింది. ఇంకో చెప్పు మా వాడు ఎదుగుతున్నాడు చాలా గట్టిగా. చెప్పులు కూడా దొరుకుతలేదు.
నా చెప్పులు దొరికేసారి రెండోది కూడా చాలా కష్టం మీద. ఎంత బీభత్సంగా ఉంటుంది అనుకోలేదు, చాలా కాలం ఉంది. మొత్తం అందరు ఎక్కడ దిగేవాళ్ళే, మొత్తం అంతా కూడా అందరు కూడా ఇక్కడ దిగడం కోసం వెయిటింగ్ ఫుల్గా క్రౌడ్. ఒక 1 కిలోమీటర్ దూరంలో ఆపేసాడు సిటీ అవుట్కట్స్లోనే. బాగా బీభత్సంగా ఉంది క్రౌడ్ అయితే, మామూలుగా లేదు క్రౌడ్. ఓకే మళ్ళీ కలుద్దాం బయటికి వెళ్ళాక. ఇంత క్రౌడ్లో బీభత్సం అసలు మామూలు లేదు. అప్పుడే మామాలు కూడా రెడీ అయిపోయారు మొత్తం అంత దూకేయడానికి. రన్నింగ్లో కానీ దూకేస్తారు ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళ పేషెన్స్కి అయితే నిజంగా మెచ్చుకోవాలి. ఏజ్లో స్టార్ట్ అయిపోతాం బయటికి వెళ్ళిన తర్వాత మొదలు పెడతాం వ్లాగ్. अरे पानी वाटा वो दादा के अंदर जूता लेके आना, घबरा मत, कल जूते रहेगा उसके, वो दादा के वो ढूंढेगा। अरे ఎక్కడ మీరు దిగడం చేస్తుంది, ఎక్కడ గంటేం చేస్తున్నారు? బయటకి అయితే వచ్చేసాం ఆఖరికి. बाय 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 मिलेगा